गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगज्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति हरिः ओम तत्सत्। ओम भस्माभिषेकामहितकरा भस्म विभूषिता सुंदरा हर ओम हाला हलधरा हर ओम हे शिव शंकर गिरिधर नगधर गौरी मनोहर चंद्रशेखर जटाधरा चंद्रशेखर जटाधरा भस्माभिषेकामहितकरा भस्म विभूषिता सुंदरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वतीपते। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందలహరి ఇందులో 71వ శ్లోకం. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచేప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ సుధీంద్ర
సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాపయుక్తైః ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాపయుక్తైః శివస్మరణ బాణగణైః అమోఘైః నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ సుధీంద్ర సానందం ఆవహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. శివుని యందు ఆ భక్తి మనకి ఉన్నప్పుడు ఆ భక్తితో ముందు ఏం పోగొట్టుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి పాపాలని పోగొట్టుకోవాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పున్నారు. అంకోలం నిజబీజ సంతతి ఐస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతా క్షితిరోహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదార ఇంద్రధ్యం చేతో వృత్తి రూపేత్యని ఇంతకుముందు భక్తికి మనకు చక్కగా ఇచ్చున్నారు. అలాగే కొన్ని సాధనల మళ్ళీ భక్తి ఏ విధంగా ఉండాలి అది అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ దానివల్ల ముందు ఏమిటంటే అంతఃకరణంలో ఉన్న మాలిన్యం పోగొట్టుకోవాలి. అది అన్నమాట. అద్దం మీద మాలిన్యం పోతే ముఖం ఎలా ఉంటుంది? శుభ్రంగా కనబడుతుంది. ముఖం కడుక్కొని అద్దంలో మాలిన్యం తీయకపోతే ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా చెత్తపడిన అద్దం మీద మన ముఖం ప్రతిఫలించదు. అర్థమైంది కదా? అందుచేత మనం పాత్ర తోమకుంటే ఎన్ని నీళ్లు పోసినా సాక్షాత్ గంగాజలం పోసినా ఆ పాత్రలోకి గిలువు పట్టేసిన పాత్రలు ఉంటాయి. తోమడానికి ఏమో శక్తి ఉండదు. ఇప్పుడు నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది? మొత్తం ఆ నీళ్ళల్లో అదే రంగులో కనపడుతుంటుంది. అందుచేత చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలరా అన్నాడు. బాండ శుద్ధి లేని పాకమేళ అన్నాడు. ఆ విధంగా ఆత్మశుద్ధి లేని అధికారం ఏలరా విశ్వదాభిరామ వినురవేమ. ఇన్ని పూర్వం పద్యాలు. అప్పుడు 3వ తరగతిలో ఉన్నప్పుడు బాగా చెప్పేవాడు. రోజు పద్యం అప్పచెప్పాలి. బొట్టుగా కాదు, దాని భావం అప్పచెప్పాలి. అది అప్పుడు అనమాట. ఆ భావాలు మన మనసులో ఉన్నాయనుకో ఎప్పుడో ఒకసారి వస్తుంది. మనకుండే భావాలు ప్రకృతి భావాలు బాగా పడుతుండే ధూళి. ఈ భావం లోపల నుంచి వచ్చిందనుకో ఇదేమిట్లా దీనికి వ్యతిరేకమైన ధూళి నా లోపల వచ్చింది దుంపాదేగా, దీన్ని తీసి పారేయాలని మనకు కలుగుతుంది. అది అందుచేత ఇక్కడ చెప్తున్నారు సుధీంద్ర. సుధీంద్ర అన్నటువంటి వాడు తప్పకుండా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క స్వారూప్యమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానామృతమైనటువంటి అటువంటి విజయలక్ష్మిని చక్కగా పొందుతాడు. అది ఎవడు? సుధీంద్రుడు. సుధీంద్రుడు అంటే దేవేంద్రుడు కాదు. ఇక్కడ మళ్ళీ దేవేంద్రుడు అనుకుంటారేమో. సుధీహి అంటే బుద్ధి అన్నమాట. సుధి అంటే బుద్ధి. అసలు ధీ అంటేనే బుద్ధి. ధీ అంటేనే బుద్ధి. దానికి ఇంకేమిటి? అంటే మంచి బుద్ధి అన్నమాట. సుధి అంటే మంచి బుద్ధి. కాబట్టి దుర్బుద్ధి సద్బుద్ధి అంటాం కదా. సద్బుద్ధి బుద్ధికి బుద్ధి ఎలా ఉండాలా? సద్బుద్ధి ఉండాలి. అలాగనే ఇక్కడ ఏంటి చెప్పాడు? సుధి. మళ్ళీ ఏంటి? సుధీనాం ఇంద్ర సుధీంద్ర. దేవానాం ఇంద్ర దేవేంద్ర, మానవానాం ఇంద్ర మానవేంద్ర, గజానాం ఇంద్ర గజ. అంతవరకు చాలు. మళ్ళీ తగ్గర చెప్పినా బాగుండదు. మసికానాం ఇంద్ర మసికనంటే ఏగలో దోమలు. అది చేత అందులో ఉండే విశేషమైన దాన్ని అంటారు అంటారు. కానీ ఈ ప్రకారం సుధీంద్ర. సుధి అంటే మంచి బుద్ధి గలవాడు.
మంచి బుద్ధి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉన్నవాడు. జ్ఞానం ఉన్నవాడిని ఏమంటారు? విద్వాన్ అంటారు. జ్ఞానం ఉండేవాడిని ఏమంటారు? విద్వాన్. విద్వాన్ అంటే ఏంటి? వేత్తీతి విద్వాన్. వేత్తి అంటే జానాతి, తెలుసుకున్నవాడిని ఏమంటారు? విద్వాన్. కాబట్టి అందులో విద్వాంసుల్లో కూడా గొప్పవాడిని ఏమిడు అంటాడు? విద్వద్వరిష్ఠ అంటాడు. బ్రహ్మవిద్వరిహి బ్రహ్మవిద్వరిష్ఠ అంటాడు. కొన్ని దగ్గర వేదాంతం వస్తుంది కదా, బ్రహ్మవిత్తు అంటే బ్రహ్మని తెలుసుకున్నాడు. అందులో కూడా ఇంకేమిటి? బ్రహ్మవిద్వరిహి, బ్రహ్మ ఇంకా గొప్పవాడు. అలాగని ఇక్కడ సుధీంద్ర అంటే విద్వద్వరిష్ఠుడు లేక ఏమి గొప్పవాడు, మంచి బుద్ధి గలవాడు అన్నమాట సుధీంద్రుడు. అటువంటి వాడు ఏం చేయాలి మరి? ఇటువంటి బుద్ధి గలవాడు ఆ భగవంతుని శరణ పొంది తన లోపల ఉన్నటువంటి ఏ పాపం సమూహం ఉందో దాన్ని పోగొట్టుకోవాలి. బుద్ధి లేని వాడు ఏం పోగొట్టుకుంటాడు? అర్థం. బుద్ధి ఉన్నోడే లోపల ఉన్నటువంటి ఏ దోషాన్ని పోగొట్టుకోలేకపోతే ఇంక బుద్ధి లేని వాడికి దోషాలు ఉన్నాయి తెలిస్తే కదా. అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడ బురద ఉందని తెలిస్తే కదా దాటడానికి. తెలియదు ఏం చేస్తారా? బురదలు పడతారు, జారిపోయి కింద పడిపోతారు, ఒళ్ళల్లో ఇళ్ళల్లో అయిపోతుంది. ఇంకేం చేస్తా? అలాగనే ఈ లోపల ఉన్నటువంటి మాలిన్యం చేత ఈ సంసార సాగరం ఇంకెప్పుడు ప్రవాహంగా ఉంటుంది. అందుచేత చెప్తున్నాడు విద్వద్వరిష్ఠ. కాబట్టి అటువంటి మంచివాడు మరి ఏ విధంగా భావాన్ని తెచ్చుకొని మనసులో ఆ భగవంతుని పొందాలి అన్నట్టు విషయాన్ని చెప్తున్నాడు. ఆరూఢ భక్తి. అది భక్తి అన్నటువంటిది ఏమిటి? రూఢుడు, మంచివాడనమాట. అర్థమైంది కదా. రూఢుడు అంటేనే మంచివాడు. వీడు మంచి రూఢి గలవాడు. రూఢి గలవాడు అంటే ఒక నిదానంగా చక్కగా అన్నిట్లోనూ ఉంటాడనమాట వాడు. మరి ఆరూఢుడు అంటే ఇంకా గొప్పవాడు కదా. ఆసమంతాత్ రూఢ ఆరూఢ అంటే సంపూర్ణంగా ఉంటాడనమాట. ఇది అనమాట. అందుకే భగవంతుడు కూడా ఏమన్నాడు భగవద్గీతలో, అంటే మీకు గుర్తు రావడానికి చెప్తున్నాను. ఏమిటి ఆరూఢ శబ్దం ఎక్కడ వచ్చిందా లేదా అంటే టచ్ చేసి తెలిసామనుకో, తర్వాత మీరే చూసుకోండి రెడ్డికెళ్ళా. అందుచేత ఆరురుక్షోర్ మునేర్యోగం కర్మకారణం ఉచ్యతే తస్య ఆరూఢస్య శమకారణం ఉచ్యతే. వచ్చింది పదం, మనకు తెలిసిన పదం వచ్చింది కదా. తెలిసిన పదం వస్తే సంతోషం, తెలియకపోతే ఏదో ఆశ్చర్యంలా ఉంటుంది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కలిసి అనుకోండి ఆనందంగా ఉంటుంది. ఆ తెలియని వాళ్ళు ఉంటే ఆడు మొహం వీడి చూడు, వీడి మొహం అది చూడు కానీ కలక ఉండదు. వీడికి నవ్వు రాదు, వాడికి నవ్వు రాదు. ఇద్దరు తెలిసిన వాళ్ళు అయితే చెప్పన్నావా అది. అలాగ ఒక పదం మనకు తెలిసిందనుకో అది ఒక సంతోషం. తెలియకపోతే ఏమిటా ఉందనుకుంటా. సరే మొత్తం మీద తెలియనప్పుడు తెలిస్తేమీ లేదు అది. అందుచేత ఆరూఢ. ఆరూఢుడు. ఆరూఢము అంటే ఏమిటి? గట్టివాడు. ఆరురుక్షు అంటే ప్రారంభ దశ. అర్థమైంది కదా. ఆరూఢయితం ఇచ్చుహు ఆరు రుక్షువు. ఏదైనా ఒక కొత్తగా ఒక జపం నేర్చుకోవాలనో, ఒక ధ్యానం నేర్చుకోవాలనో, పూజ నేర్చుకోవాలనో, గుడికి వెళ్ళాలనో, అర్థమైంది కదా, ఓ భజనకి వెళ్ళాలనో ప్రారంభ దశను ఏమంటారు? ఆరు రుక్షు అంటారు. అందులో బాగా గట్టిపడిపోయినుకోండి ఆ భజనలో కూడా బ్రహ్మాండం చేస్తారు. అర్థమైందే. ఓ పట్టణాదుల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది ఆ పూజ మొట్టమొదటి చేసుకోవడం ఉంటుంది. మొట్టమొదటి ఒకటి పూజడిగా హారతి చేయమన్నాం అనుకున్నా, వాడు కొత్త పూజ చేయాలి. ఈ గంట కొడుతూ ఉంటాడు ఈ చేతితో. ఆ పల్లె తిరగదు. పల్లె తిరిగితే గంట తిరగదు. ఇదనమాట మొట్టమొదటి కదా. ఈ గంట కొడిసిన పల్లె వాళ్ళకి ఆగిపోతుంది. ఎందుకంటే ఈ రెండు తిప్పడం ఒకసారి నేర్చుకోవాలి. అర్థమైంది. అందుకనే భరతనాట్యం నేర్చుకుని మొత్తం రిహర్సల్ తీసుకుంటారనమాట. వాళ్ళంటే హావభావాలన్నీ నేర్చుకుంటారు అక్కడ. అందుకని ఆ పాటలో వచ్చే భావాన్ని తగిన హావాన్ని కురిపిస్తుంటారా. అందుచేత ఈ విధంగా మరి మన జీవితం ఒక రియల్స్ చేసుకోవాలంటే, మంచి పని సాధించాలంటే ప్రతిదానికి ఒక అభ్యాసం. రియల్స్ అంటే ఏమిటి? మళ్ళీ పునః ఇప్పుడు ఛార్జీ అయిపోతుంటే అంటే రీఛార్జ్ కూడా చేస్తుండాలి. మాటికి అది అభ్యాసం అన్నమాట. రియల్స్ అంటే అభ్యాసం. సరే, ఇప్పుడు ఆరూఢ భక్తి. ఆరూఢుడు అంటే మంచి స్థిరబుద్ధి గలవాడు. అందుకే ఆరూఢుడు అంటే ఆ భక్తి లేతగా ఉన్నది అనుకోండి, ఇటు తిరుగుతూ తెలీదు. అర్థమైందా?
అది ముదిరింది అనుకో బాగుంటుంది. ఏదైనా ముదిరితే కదా, లేతకాయ తిన్న వగరు వస్తుంది, కొంచెం పులుపు వస్తుంది, కొంచెం చేదు వస్తుంది. కొంచెం కాయ బాగా ముదిరింది అనుకో ఎలాగుంటుంది, తినడానికి కూడా కొంచెం నోరెళ్ళ గజ్జి కాకుండా తర్వాత సంగతి చూసుకుందాం, కొంచెం బాగుంటుంది. అదే పండిందంటే ఎక్కడో పండిన కూడా పుల్లలు ఉంటాయి, అవి లెక్కేసుకోకండి. ప్రతిదీ ఆ పండింది కదా, పులుపు ఉంది కదా, అది వదిలేయాలి. ఇక్కడ 199 పళ్ళు నెలకొంటాయి, తీపిగానే ఉంటాయి. అర్థమైంది కదా. ఆ ప్రకారముగా ఆరుడు గట్టిగా స్థిరమైనటువంటి భక్తి అన్నమాట వీడు. అర్థమైంది కదా. వీడికి ఏంటంటే ఆరుడు అంటే బాగా పాదుకొని పోయిపోయినవాడు. వీడికి ఎన్ని చెప్పినా వాడి విషయాలన్నీ పాదుకొని పోయామంటారు. పాదుకొని పోవడం అంటే ఎక్కడైనా ఒకటి వేసే మొక్క అది పాదుకుంటుంది బాగా కిందనమాట, గట్టిపడిపోద్ది. పెట్టుకొని అక్కడి నుంచి ఆ పాదుకొని ఒక లత అయినా లత తీగ బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగా భక్తి ఎలా ఉండాలి, గట్టిగా ఉండాలి. భక్తి అన్నటువంటిది అది భక్తిని ఏమిటి అంటే ఒక వాంఛితంగా ఉండకూడదు. ఏమంటారు, అది ప్రమాదం అన్నమాట. ఏమంటారు, వాంఛిత భక్తి ఏమిటి, ప్రమాదం. నిష్కామ భక్తి ఏమిటి, ప్రమాదాన్ని నుంచి దాటిస్తుంది, ప్రమాదం పన్నేవద్దు. అయితే మొట్టమొదటి వాంఛితం లేకపోతే భక్తి రాదు. ఏదో కోరుకుంటేనే భక్తి వస్తుంది పాడా. ఏది లేకుంటే ఎందుకని మనం పోవడం అంటాడే. అందుకని భగవంతుని ఆరాధించామంటే ఏ కోరిక లేకుండా ఆరాధించడం నేర్చుకోవాలి. ఏమంటారా, ఇప్పుడు కుర్రవాడు ఉన్నాడు, కుర్రవాడు వల్ల మనకు పుట్టగానే వాడికి వల్ల లాభం వస్తుందని సేవ చేస్తామా, కుర్రవాడిని పెద్ద చేయాలని సేవ చేస్తామా? వాడి వల్ల లాభం వస్తుందని సేవ ప్రారంభిస్తామా? నేను నాకు ఎప్పుడైనా వీడు చక్కగా చూస్తాడు జీవితంలో అని ఉద్దేశించేది పుట్టినప్పటి నుంచి సేవ చేస్తామా, ప్రేమతో చేస్తామా? చెప్పాలి, మీరే చెప్పాలి, మీకు తెలుసు ఆ సంగతి. అది అన్నమాట. అది కాబట్టి వీడేమో మన ఉద్ధరిస్తాడని సేవలో చిన్నప్పటికీ అది ఉండదు కదా. ఇప్పుడు ఉద్యోగం వెళ్ళి 30-40 వెళ్ళిన తర్వాత వీడికి ఏదో శక్తి తగ్గితే అప్పుడు ఆ మాటలు వస్తాయి. ఆ సంగతి ఇప్పుడు వదిలేయన్నా. కాబట్టి మొట్టమొదట అలాగ ఉండాలి ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అది మంచి ఏకాగ్రతని ఇప్పిస్తుంది, మంచి సద్భావాన్ని ఉదయింపచేస్తుంది. అది అన్నమాట. అది మనం భగవంతుని ఎందుకు కూడా ఏమి ప్రేమ ఉండాలి, చేయాలి. మనం ఒక డ్యూటీ చేస్తున్నాం ఎలాగో, దానివల్ల వస్తుంది కాబట్టి అది మీద ప్రేమ ఉంటుంది. ఇది మనకి భక్తి అన్నటువంటిది మన మనస్సును ఉద్ధరింపజేస్తుంది. అర్థమైందే, మనని అంతఃకరణ శుద్ధి చేస్తుంది, మనకు ఒక మంచి మార్గం నడిపించడానికి ఏర్పాటు చేస్తుంది. ఇది మైంది కదా. అందుకు అటువంటి భక్తి ఆరూఢ భక్తి. అది ఆరూఢ మధ్య బాగా స్థిరమైన భక్తి. ఇంకా ఏమిటి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక ధనస్సుకి ఏముండాలి, ఆ ధను ఉండాలి, త్రాడు ఉండాలి, దాంట్లో మనకి ఛేదించడానికి బాణం ఉండాలి. అది ఇప్పుడు ఆ 3 కూరుస్తున్నాడు ఇప్పుడు. అర్థమైంది కదా ఈ శ్లోకంలో. అందుచేత అటువంటి భక్తిని గుణ అంటే అనే దగ్గర సత్వగుణం రజగుణం అనుకోకూడదు. గుణ శబ్దానికి ఏమిటి, త్రాడని ఇంతకుముందు కూడా అనుకున్నాం. గుణశబ్దము త్రాడులో ఉంది. అది నానార్థాలకు వెళ్ళామంటే గుణశబ్దము రకరకాలుగా ఉంటాయి. మామూలు గుణము అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉంటాయి. ఆ గుణము అంటే ఏమిటి, మంచిది చెడ్డదని ఒకటి ఉంటుంది. గుణము అంటే ఏమిటి, త్రాడు. మనం బాణానికి ఏముండాలి, త్రాడు ఉండాలి. అలాగా దాన్ని ఏమంటారు, అల్లి త్రాడు అంటారు. అర్థమైందా. దానికి మనం కట్టుకున్న దానికి ఇంకో త్రాడు అంటాం. అర్థమైందా. ఒకదానికి ఒక పేరు పెట్టారు మన వాళ్ళు అనమాట. అటువంటి అల్లిత్రాడు గుణేనా అని మనం ఆ గుణాన్ని తృతీయ భక్తి తెచ్చుకొని గుణేన అను భావించుకొని అల్లిత్రాడు చేత కుంచిత భావ, కుంచిత భావ. ఈ త్రాడు చేత మనకి ఏమిటి అంటే ఆ బాణాను తిన్నగా ఉంటే అవదు. అది కొంచెం ఉంగుంటేనే ఈ తాడు ఉండాలి. అది తిన్నగా ఉండి
ఈ తాడు తిన్నగా ఉందనుకో, ఇప్పుడు బాణము తిన్నగా ఉందనుకో, తినకుండా బాణం అంటారా? అనరు. తిన్నుకుంటే కర్ర అంటారు. అర్థమైందా? తినకుంటే ఏమంటారు? కట్టి అంటారు. ఇప్పుడు ఆ వంపులో ఉంటే అది మనకి ఒక దాని పేరు ఏమంటారు? అది మనకి ఏమంటారు? ధనుస్సు అంటారు. అర్థమైందా? దాన్ని ఏమంటారు? ధనుస్సు అంటారు. అదే కర్ర తిన్నగా ఉంటే ధనుస్సుని ఎవడు అనడు. అలాగా ఇప్పుడు ఈ ధనుష్కి అల్లిత్రడి చేత ఏమిటి మనము కుంచిత అంటే దాన్ని చక్కగా వంచబడినటువంటిది కడతాం కదా తాడు బాణానికి, అది ధనుష్, అది బాణం కాదు ధనుష్కి అది. కాబట్టి అది ఏమిటది అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఆ వంచబడిన చాప. భావం అంటే అంతఃకరణం అన్నమాట. ఆ అంతఃకరణాన్ని చాప అంటే ధనుషు. ఇక్కడ చేప అంటే రెండు విధాలు. తెలుగులో చేప ఏమి, ఈ చేప వాడు మత్స్యం, అర్థమైందా? అందుకే ఇక్కడ చేప అంటే సంస్కృతంలో ధనుషు. చేప అంటే ఏమిటి? ధనుష్ అన్నమాట. కాబట్టి ఇంతవరకు ఏం చెప్పుకున్నట్టంటే మనం ఇటువంటి భక్తి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని చక్కగా అటువంటి అల్లిత్రాటి చేత అంతఃకరణం అన్నట్టు వంపుగా ఉన్న ధనుస్సుని బాగా కట్టాలి. ఈ అంతఃకరణం అనే ధనస్సు ఉంది కదా, దీనికి ఏది కట్టాలి? భక్తి అనే త్రాడు చేత కట్టాలి. అది అన్నమాట. అది కట్టి యుక్తై, దాంతో కూర్చబడినటువంటి ఎలా ధనుసునందు ఎలాగుంటాయంటే అమోఘై. అమోఘం అంటే ఏమిటి? మోఘము ఒకటి. మోఘం అంటే అది ఇది పాపం ఒక అర్థం ఉంటుంది. మోఘము అంటే ఏమిటి? వ్యర్థం అని ఒక అర్థం ఉంటుంది. మోఘం పార్థ సజీవతి, అర్థమైంది కదా. అందుచేత అటువంటి జీవితము వ్యర్థము అంటాడు అక్కడ భగవద్గీతలో. అమోఘము అంటే సఫలమైనటువంటిది. అలాగా ఏమి అమోఘం అంటే, మోఘం అంటే వ్యర్థము, నా మోఘం అమోఘం. అమోఘం అంటే సఫలము, వ్యర్థము కానిది. ఏమి వ్యర్థం కానిది ఏమిటి ఉండాలి మనకి? చక్కగా అది గట్టిగా ఉండాలి. అది చిన్నగా మనము దీనికేమో అంతఃకరణం అనే ధనుస్సుకి మనం ఏం చేసే భక్తి అనే తాడు కట్టేశాం. అర్థమైంది కదా. ఇంతవరకు చెప్పిందా రెండు పాయింట్లు ఏమిటి? అంతఃకరణం అనే ధనుస్సు, ఏమి దానికి ఏ తాడు కట్టామో? భక్తి అనే తాడు కట్టాం. ఇప్పుడు మనం దానిపైన ఛేదించాలంటే ఏముండాలి? బాణం ఉండాలి. శరమన్నా బాణమన్నా ఒకటే. శరమని పేరు ఒకటి, బాణం అని పేరు ఒకటి. అది ఇప్పుడు ఏం చేయాలి? అది ఏముండాలి అంటే శివస్మరణ బాణగణై. అయ్యా ఇక్కడ ఏముంటాను? భగవంతుని యొక్క స్మరణం, ఆ శివుని యొక్క స్మరణం అనుకోండి, విష్ణువు యొక్క స్మరణం అనుకోండి, ఏదోటి అనుకోండి. ఇక్కడ మన ఒకదాన్ని చెప్పుకోవాలి కాబట్టి శివస్మరణం. శివ అంటే ఈశ్వరుని యొక్క స్మరణం అనేటువంటి బాణగణై. గణం అంటే సమూహం. ఏమి అది? ఎందుకంటే బాణాలు ఎప్పుడు ఒక్కటి పెట్టుకోడు, ఒకంత ఏదో ఇది పెట్టుకుంటాడు ఎప్పటి పెట్టి, అర్థమైంది, పొడవుగా ఆ పెట్టులో బాణాలు ఉంటాయి. అది ఒకటే పెట్టుకొని లాభం, అది పోయిందంటే పోయిందా, అర్థమైందా? అందుచేత ఆ బాణగని, ఆ బాణ సమూహముల చేత ఇప్పుడు మనం ఇది లోపటి యుద్ధం. ఎక్కడ బాణం ఎక్కడ వదలాలి? బయట కాదు ఇది. మరి ఈ బాణం బయట పని లేదు, ఈ లోపటే మనం ఈ బాణాల చేత మనం ఛేదించుకోవాలి. అర్థమైంది కదా. లోపల ఏమైతే ఉన్నారో బయట శత్రువులు వేరు, లోపల శత్రువులు వేరు. లోపల శత్రువే బయట శత్రువుగా కనబడతాడు. లోపల మిత్రభావం ఉంటే బయట ఏముంటుంది? అంతా మిత్రభావమే. లోపల శత్రుభావం ఉంటే అంతా శత్రువులే కనబడతారు. అర్థమైంది కదా. ఇది మీ అందరూ తెలిసిందే కదా. దుర్యోధనుడు తిరిగి రమ్మన్నారు, లోకంలో అందరూ ఎలా ఉన్నారని. అంతా దుర్మార్గులు అని చెప్పేశాడు. ఏమిటి? ఆయనది దూశబ్దం ఉంది కాబట్టి వీళ్ళందరూ నా కాబట్టి అది ధర్మరాజు తిరిగి రమ్మన్నారు.
ఎలా ఉందో లోకం ఉన్నారు. అబ్బా ఎక్కడ చూసినా అంతా సన్మార్గులే, ఎంతటి మానవులు, ఎంత గొప్పవారు, ఎవరిని చూసినా మంచి బ్రహ్మాండ హృదయంతో నిండిపోయింది అన్నాడు ఆయన. చూడీని ఎలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు. అర్థమైంది కదా. ఎందుకంటే లోపట ఎవరికైతే, అందుకే ఒక దొంగ ఎప్పుడు మంచోడు నమ్మడాట సచిన. ఎందుకంటే ఈడో వాడు దొంగ అనుకుంటాడు. ఒక దొంగతనం చేసేవాడు మంచిగా ఉన్నోడిని చూసి ఈడు మంచోడిని ఎప్పుడు అండట. ఎందుకంటే తన భావమే వాడి ఎందు. ఎందుకంటే ఎప్పుడు ఎవడే ఉన్నాడో వాడిని బలం చేకూర్చుకోవాలి కదా. వీళ్ళందరూ దొంగలేంటంటే వాడికి బలం అనమాట. అర్థమైందా? మంచివాడు. అలాగా ఈ విధంగా చెప్తున్నారు ఏమిటి. కాబట్టి యుక్తై అమోఘై శివ స్మరణ బాణగణై, అటువంటి బాణాలతో ఎవరైనా మనకి ఇక్కడ శత్రువులు అంటే కిల్బిషరిపూన్ అన్నాడు. ఏమి కిల్బిష అరిపూన్ అది అనమాట. కిల్బిషం అంటే ఏమిటి? పాపం. అది ఏమి కిల్బిషం అంటే పాపము అనమాట. అందుకే ఏం చెప్పాడు, తపసా కిల్బిషం హంతి విద్యయ అమృతం అశ్నుతే. తపస్సు చేత కిల్బిషాన్ని ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. అందుచేత మనము ఈ యొక్క అంతఃకరణం అనే ధనుస్సుకి ఈ భక్తి అనే త్రాడు కట్టాం మనం. త్రాడు కట్టి దానిలో ఈ యొక్క భగవన్ నామం అన్నమాట. శివస్మరణము, లేకపోతే శివస్తోత్రము, లేకపోతే విష్ణు స్తోత్రము, ఏదో ఒకటి అనుకోండి. ఒకటి చెప్పేటప్పుడు ఒకదాన్ని చెబుతూ ఉంటుంటారు, కానీ మన భావాలు ఎవరికి ఏదైనా పర్వాలేదా. అటువంటి భావాలన్నవి ఇప్పుడు బాణాలన్నమాట. ఈ బాణాలతో ఏం చేయాలి? కిల్బిష రిపూన్. కిల్బిష రిపూన్. కిల్బిష రిపు అంటే శత్రువు అన్నమాట. రిపు అంటే ఎవడు? శత్రువు. రిపూన్ అని ద్వితీయ బహువచనం కాబట్టి అందుచేత శత్రువులను. అది కిల్ అంటే ఎవరాడు? పాపములనే శత్రువులు. పాపం ఎక్కడుందో అక్కడ ఉంటాయి. చక్కగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలలో అక్కడ ఉంటారు. పాపం ఎక్కడుందో అక్కడ ఈర్ష్య, ఐసూయ, ద్వేషము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు మిత్రుల శత్రువులు అంటే శత్రువులే. వీళ్ళందరూ మనకు మిత్రులు కాదు. అర్థమైంది కదా. మిత్రుల్లా కనబడతారు, ఎందుకంటే మన అంతఃకరణం దోషం చేత. కానీ వీళ్ళు మహాశత్రువులు. అందుకని ఏమన్నారు? కామక్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరాహ. ఇది దొంగలు అనమాట. దేనికి దొంగలు? జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతి. అందుచేత ఇక్కడ చెప్పారు కిల్బిష రిపూన్, పాపములనే శత్రువుల్ని నిర్జిత్య, అది జయించమన్నాడు. మనం జయించాలి. ఈ ముందు మనలో మనం జయించుకోవాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఒక స్వామి చెప్పారు, మరి ఇంటికి గెలిచి రచ్చగలిరా అన్నాడు. ఇంటికాడ పిడికిల మీదకి పెట్టాడు. అక్కడ రచ్చబండ మీద కూర్చొని ధర్మం చేయని చెబుతుంటాడు. ఏం లాభం అది? దండగా ఏమంటావు? ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇంటికాడ 10 పైసలు ఇవ్వడు, మహాపీసు మనిషి. ఆ బండెక్కి ఏమిటిరా 10 రూపాయలు తప్పు అయిపోయిందిరా నువ్వు అని అడుగుతాడు. అందుకే అలా కాకుండా ఇక్కడే ముందు మన శత్రువుల్ని నిర్జిత్య అన్నాడు. జిత్య అంటే బాగుంటుంది, జయించని. నిర్జిత్య అంటే నితాంత, నిశేష, అది అనమాట. ఏంటి? పూర్తిగా జయించాలి. అది నిశబ్దం అనేది శేషరహితాన్ని చూపెడుతుంది ఒకటి. ఇంకో దగ్గర ఏమిటి వచ్చినప్పుడు మిక్కిలని వస్తుంది. అంటే మిక్కిలిగా జయించాలి అంటే ఏమీ లేకుండా తీసిపారేయాలి పాపాలని. అప్పుడు ఏమవుద్ది? మనం జయించి విజయీ. అప్పుడు ఏదైనా జయించామంటే ఏమవుతాడు? వాడి పేరు విశేషమైన జయి విజయీ భవ, దిగ్విజయీ భవ. మనలో కూడా ఎక్కడ గెలిచారనుకోండి, ఇదల్లా టపాసుకాయలు గుండ్లు పేలుతూనే ఉంటుంటాయి అన్నమాట. సరే ఏదో ఒకటి జయించారు కదా మొత్తం మీద, అర్థమైంది. కాబట్టి ఆ ప్రకారం జయము గలవాడి సానందం. అప్పుడేమవుతుంది చూసారా? ఎంత ఆనందం. బయట శత్రువుని జయిస్తే మనకి ఎంత ఆనందం. ఇప్పుడు లోపల శత్రువుని మనం జయించుకుంటే ఎప్పుడూ ఆనందమే. వీడికి శత్రువే ఉండడు.
అయిందా? అదే ముక్క అంటాడు కదా, ఏమి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, అరే బాబు నీకెవడు శత్రువు లేడు, నీ లోపల ఉన్న 6 నువ్వు జయించడం నేర్చుకో, నీకేం విష్ణు శత్రువు కాదులే అని అంటాడనమాట. ముందు నీ లోపల ఉన్న 6 నువ్వు జయిస్తే లోకంలో నీకొక్కడు శత్రువు కాడు. అలాగా అప్పుడేమైపోద్ది, సానందం, మంచి ఆనందం అయిపోద్ది. ఎలాగైతే బయటలో ఉన్నటువంటి రాజులు ఈ పరాయి వాళ్ళని గెలిస్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళకి ఎప్పుడు ఆ రాజ్యలక్ష్మి, ఆ తాలూకా రాజ్యలక్ష్మి వీళ్ళకి చేకూరుతుందో, అలాగా ఇక్కడ కూడా మనకి సుస్థిర రాజలక్ష్మి, ఏమి సుస్థిర రాజ్యలక్ష్మి, మంచి స్థిరమైనటువంటి ఏమి బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ ఆనందమైనటువంటి అటువంటి రాజ్యలక్ష్మి ఎవరికి సుస్థిరం. ఈ రాజ్యలక్ష్మి చలనము కాదు, ఆ రాజ్యం చలనం అవుతుంది. ఎందుకంటే మనకంటే ఇంకా బలవంతుడు వచ్చి మన కొట్టుకుపోతాడు ఆ రాజ్యం ఒకరోజు, అర్థమైంది కదా. కానీ ఈ రాజ్యం సుస్థిరం. అటువంటి స్థిరులైనటువంటి సుస్థిర రాజ్యలక్ష్మి ఎవరయ్యా స్థిరులంటే? ఇంకో పద్ధతి తీసుకుంటే ఈ బ్రహ్మాదులందరూ ఒక స్థిరం అనుకుంటాం, వాళ్ళందరికీ రాజు అయిన వాడు ఎవడు? పరమశివుడు అనమాట, పరమాత్మ. ఆయన యొక్క ఏమి స్వరూపమైన రాజ్యలక్ష్మి మనకేమవుతుంది? ఆవహతి, వహ ప్రాపణే పొందుతామన్నమాట. వహధాతుకి ఏమిటి? ప్రాపణం అర్థం, పొందడం అని అర్థం. ఆసమంతాత్ వహతి, ఆవహతి అంటే మళ్ళీ ఆవాహనం కాదు, ఇక్కడ వాగు దీర్ఘం పడితే మళ్ళీ అది వేరే, అర్థమైందా? పరమేశ్వరాయన ఆవాహయామి అంటాం, అది కాదు ఇక్కడ మళ్ళీ. ఎందుకంటే అందరికీ ఆవాహ ఆవాహ అంటే అది వచ్చేది. అందుకని ఆ వహతి, అది వహ ప్రాపణే ధాతువు కాబట్టి ప్రాపణం అంటే ఇంకో దగ్గర తీసుకెళ్ళి పొందించడం అన్నమాట. ఆ సమంతాత్ అంటే పూర్తిగా మనకి మనలో ఉన్న బ్రహ్మానందము కలగడానికి, మనము ఏమి ఆత్మస్వరూపులు కావడానికి ఇది ఉండాలి. అది శంకరాచార్యుల వారు ఈ విధముగా, అయ్యా నీవు చక్కనే ఇటువంటి అంతఃకరణాన్ని ఏం చేసుకోవాలి? ఒక ధనుష్గా తయారు చేసుకోవాలంటే అంతఃకరణములో ఆ ధనుష్గా చేసుకొని భక్తి అనే త్రాడుని గట్టి బాణం అన్నటువంటిది నీకు ఉండాలి. కాబట్టి అది జపము, ధ్యానము, విచారణం, ఇవే బాణాలు అన్నమాట. ఈ బాణాల ద్వారా లోపల ఉన్నటువంటి మన కరిషడ్వర్గాలనే పాపాలన్నీ కూడా పోయి మనకి లోపటే ఎక్కడున్నాడు భగవంతుడు, అందరూ ఎక్కడున్నాడు అంటారు, లోపల ఉన్నాడు ఒప్పుకుంటారు కదా అందరూ కూడా. దానికి ఎవడు కాదన్నారు, బయట ఉన్నాడు లోపల ఉన్నాడు, అంతర్బహిశ్చ నారాయణ. వేదం కూడా అదే చెప్పింది. తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. అటువంటి పరమాత్మ ఆనంద జ్ఞానాన్ని పొందుతాడు అన్నటువంటి విషయాన్ని మనకి ఇది 71లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు 72లో చెప్పబోతున్నారు. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహా బలిభిరీశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణం ఉద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివ తే కృతార్థా అంటున్నారు. ధ్యానాంజనేన సమ్యక్ అవీక్ష సమవీక్ష అంటే సం అవీక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిః ఈశ్వరనామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణం ఉద్వహంతి ఏ పాదపద్మం ఇహ తే శివ తే కృతార్థ. ఇది పదవీ భాగము. ఇక ఇక్కడ ఏమిటి అంటే శివుడి పాదాలు ఒక నిధిగా వర్ణిస్తున్నాడు. ఇందులో అంతరార్థం ఏమిటంటే శివుని పాదాలు ఒక నిధి. ఎక్కడైనా ఒక నిధిని ఉన్నది అంటే ఆ నిధిని మనం పొందడానికి ప్రయత్నం చేస్తామా లేదా? అది అన్నమాట. అంత తొందరగా దొరుకుతుంది ఆ నిధి. చెబుతారు కొంతమంది అక్కడ ఉందని, అక్కడ ఉందని చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలకైనా వాడు చేసి రాడు, ఈడు రాడు.
ఆ నిధుల దగ్గర చాలా విశేషాలు ఉంటాయన్నమాట, అర్థమైంది కదా. అది కొన్ని నిధులకి వెళ్ళాలంటే భయం. అది ఇప్పుడు ఒక పూర్వం వాళ్ళ తాతాడు నిధికి వెళ్ళినప్పుడు చచ్చిపోయాడు అనుకో, ఇక వంశంలో పోతే పోలేదు, ఇక పోనే పోలేడు, ఎంతమంది సస్తామని. అందుకే కొన్ని నిధుల దగ్గర ఏమిటంటే దేవతల యొక్క ఇది కూడా ఉంటుంది కొంత. అలాగే కొన్ని నిధుల దగ్గర కొంచెం పాములు ఉంటాయి కదా, ఆ సర్పాలు కూడా తిరుగుతూ ఉంటాయి. చూసిన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్ళి అక్కడ చుట్టూ తిరుగుతూనే ఉంటుంటుంది అంటుంటారు. ఏమిటి అది నీ డబ్బు కాదు కాబట్టి దాన్ని కాపలా పెట్టిపోయినాడు, అర్థమైందా. దానినోడు దానికి వచ్చినప్పుడు అదే పోతుంది బయటికి. ఇవన్నీ కొంచెం నిధుల దగ్గర చాలా బందోబస్తులు. అయ్యో, అందుకే భయపడిపోతారు చాలామంది. సరే సరే, అది నేను చెప్తాను. కాబట్టి ఆ విధంగా ఇక్కడ శివుడి పాదం అనేటువంటి ఒక గొప్ప నిధిగా ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? ధ్యానాంజనేన సమ్మవేక్ష. అది ఎవడైనా నిధిని కనిపెట్టేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ముందు కన్నులకి కాటుక రాసుకుంటాడు. అంజనం అంటే ఏంటి? కాటుక. వాడు కాటుక రాసుకున్న తర్వాతే అక్కడ చూస్తాడు, అర్థమైంది. అక్కడ ఉందా లేదు చెప్పడానికే ముందే కాటుక రాసుకోవాలి, అర్థమైంది కదా. నిధికి నియమాలు అవి. ఏమంటారు అది? వాడికి కాటుక రాసుకోక వెళ్తే అది కనపడదట. ఏమంటే అందుచేత వాడు నిధికి ముందు కాటుక రాసుకోవడం ఒక నిధి అన్నమాట. అది ప్రథముగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమిటి? ఈ యొక్క ఆ శివుని యొక్క పాదాలు ఒక నిధి అన్నమాట. ఆ నిధి మనకు కనబడాలి అంటే ఇక్కడ ఒక అంజనం రాసుకోమంటున్నాడు కంటికి. ఏమంజనం అంటే ధ్యానాంజనేనా. ఇది అన్నమాట. ధ్యానం అనే కాటుకు పెట్టాలి ఎక్కడ మనం. అది ఈ ధ్యానం అనే కాటుకంటే అర్థం ఏమిటి? చక్కగా ధ్యానం చేయాలి, అది అన్నమాట. కాటుకంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ధ్యానం అనే కాటుక ఉండదు, నల్ల కాటుక అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం కాటుక? మనకి ధ్యానమే కాటుక. ఆయన పాదాల యొక్క నిధిని మనం పొందాలి అంటే, ఆ పాద దర్శనం మనం రావాలి అంటే ఏం చేయాలి? ధ్యానం ఉండాలి. అందుచేత అందరూ కూడా ధ్యానం అనేది చేసుకోవాలి. ఎంతో కొంత చేస్తూనే ఉన్నారులే అందరూ, సమయాన్ని బట్టి ఉండాలి. ఈ ధ్యానము అన్నటువంటిది ఏమిటంటే, ఏదైనా మనకి చదివేటప్పుడు మనస్సు అక్కడ తన్మయం చెబితే అది కూడా ధ్యానమే, అర్థమైంది కదా. భజన చేసేటప్పుడు తన్మయం చెందితే ఏమిటి? అది ధ్యానమే. ఏది లేకుండా సప్పులు లేకుండా కూర్చొని చూడడము ధ్యానమే. ఇవన్నీ ధ్యానాలే, అది భజన ధ్యానం. ఇది ఒకటి. ఏమి మనం ఇప్పుడు రోజు పారాయణ చేస్తాం, మరి చక్కగా రోజు లలితా సహస్రం పారాయణ, భగవద్గీత పారాయణ, అలాగే ఈ మధ్యన రోజు మా అమ్మగారు ఏం చదువుతారు? సౌందర్యహరి పారాయణ. ఈ పారాయణలన్నీ ఏమిటి? అలాగే ఏ పారాయణ అని అదంతా మనం ఏకాంతం చేస్తే ధ్యానమే. మనం ఏంటంటే ధ్యానం అంటే అర్థం ఏమిటి? ధ్యేయానికి మనకి సంబంధం గట్టిపడమే ధ్యానం. ఏమి ధ్యేయమో రాముడో కృష్ణుడో గురువుగారు ఎవరొకరు అనుకోండి, వారికి మన మనస్సుకి ఏముండాలి? కంటే తెగిపోకుండా తైలధారావచ్ఛిన్నమేవా, అయితే గంట దీర్ఘ గంట నినాద ఒత్తు అంటాడు. అందుచేత ధ్యేయానికి మనకి బీచ్ మీద కట్ కాకుండా ఉంటే దాన్ని ఏమంటారు? ధ్యానం. అది కొంతమంది అంటారు ఇవన్నీ వదిలే నువ్వు మెడిటేషన్ చేసుకో అంటాడు. ఇది ధ్యానం కాదా? పూజ కూడా ధ్యానమే, జపం కూడా ధ్యానమే, పారాయణ కూడా ధ్యానమే. కొంతమంది ఏం చేస్తారు? ఈ కీలక రహస్యాలు తెలియక అదే గొప్ప అంటారు. అదిగో ఇది గొప్ప, ఏది గొప్పలే. ఏ పని మనం చేస్తున్నప్పుడు చక్కగా భగవంతుడి మనస్సు తన్మయత్వం చెంది ఇతరమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటే అదే ధ్యానం, అర్థమైందా. కొంతమంది పారాయణతో సెట్ అయిపోద్ది, జపంలో కొంచెం సెట్ కాదు. ఈ జపం మరి జపం గొప్పది అంటారు కదా, ఏం చేయాలని అడుగుతారు. నువ్వు అక్కడ కాపు ఏది గొప్ప, ఏది నీకు మనసు అదే గొప్ప, అంతే, అర్థమైంది కదా. ఇది అనమాట. అందుచేత ఇక్కడ ధ్యానాంజనేన ధ్యానము ద్వారా సమవేక్ష అవేక్ష సమ్యక్ అవేక్ష, చక్కగా అవేక్ష అంటే చూడాలి. అది ఈక్ష అవేక్ష ఏమిటి? అందుచేత చక్కగా చూడాలి. చూసి ఈ ప్రకారముగా మొట్టమొదటి శివ, ఇందులో ఫస్ట్ ఏంటి? సంబోధన.
ఆ సంబోధన అన్నటువంటిది హే శివ, సాంబ శివ అని అర్థం. ఇప్పుడు ధ్యానాంజనీనా సమవేక్ష, ఇప్పుడు ఈశ్వర నామ మంత్రై, తర్వాత ఏమిటి అక్కడ మనము ఈశ్వరుని యొక్క నామాలు కానీ మంత్రాలు కానీ వీటి ద్వారా మహాబలిభి, చక్కనైనటువంటి ఇవన్నీ ఏమిటి, వీటి ద్వారా మనము చక్కగా స్తోత్రాలు చేయడము, పారాయణలు చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, పూజ చేసుకోవడం, ఇవన్నీ అంతే. ఈ మహాబలిభి అంటే బలిని కాదు, ఎక్కడ ఇవన్నీ పూజలే. ఈ పూజ కానీ ఆ పూజ కానీ మనం చేసినటువంటి, ఇప్పుడు కొంతమంది బలి శబ్దం వచ్చిందంటే ఏమంటారు, మామూలు ఇప్పుడు ఇక్కడ బలిదానం చేయాలంటారు. దేవాలయం చుట్టూ పెడతారా, రోజు చేస్తారు, అక్కడక్కడ 7-8 దగ్గరలో రోజు చేస్తారు. దాన్ని ఏమంటారు, బలిదానం అంటారు. అదైతే అది పెట్టేది ఏమిటి, అన్నం పెడతారు. అది బలి అంటే ఏమిటి, దానము. బలి అంటే ఏమిటి, అన్నము. ఆ విధంగా బలి అంటే ఏమిటి, పూజ. ఇవన్నమాట. అందుచేత ఈశ్వర నామ మంత్రై మహాబలిభి, మహాబలి అంటే గొప్పదైనటువంటి పూజలు, దానికి సంబంధమైన ఉపకరణాలంటే ఆ పద్ధతి శాస్త్ర ప్రకారంగా చేయవలసిన విధులు ఉంటాయన్నమాట. అది ఇప్పుడు మనం హోమం చేస్తాం, చండీ హోమం. అది చేసేటప్పుడు ఏం చేస్తాము, గుమ్మడికాయ మొక్కలు చుట్టూ 8 పక్కల పెడతాం. అది పెట్టి పసుపు రాస్తే దాంట్లో కర్పూరం వెలిగిస్తాం. అదే అనమాట. దాన్ని హారతి పెడితే బలిహారతి అంటారు, అర్థమైంది కదా. అది తీసి పెడితే అది బలి పూజ అంటారు. ఈ బలి పూజకి కొంతమంది దాన్ని కొట్టి చంపిస్తేనే బలి పూజ అని వాళ్ళ సిస్టం అది అనమాట. అర్థమైంది కదా. ఈ పూర్తిగా తెలియడంతో బాధ ఎలా ఉంటుందంటే, ఏదో దాన్ని కొడితే అప్పుడు బలి పూజ, అది బలి, అది అనమాట చెప్తున్నాడు. అలా కాకుండా ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఈశ్వర నామ మంత్రై, ఈశ్వర నామంతో అష్టోత్తర శతనామాలు చేసుకో, లేకపోతే శాస్త్రం చేసుకో, అలాగే ఆ మంత్రాన్ని చక్కగా ధ్యానం చేసుకో, మంత్రాలతో పూజ చేసుకో. ఇది మహాబలిభి అన్నటువంటి దీని ద్వారా ఇంకా ఏమిటి, ఈ ప్రకారముగా చెప్పి భిత్వా, ఇప్పుడు ఏం చేయమన్నాడు, వీటి ద్వారాగా ఏటి భిత్వా, తమః ప్రదేశం భిత్వా. ఈ పూజాదుల ద్వారా మనం చేసినటువంటి ఈశ్వర నామ మంత్రై మహాబలిభి అంటే అర్చన విశేషణాల యొక్క పూజాదుల ద్వారా తమ ప్రదేశం భిత్వా, ఏం చేయమన్నాడు, తమ ప్రదేశం అజ్ఞానాన్ని ఛేదించమన్నాడు. అర్థమైంది కదా. మనం చేసే బలులన్నీ అజ్ఞానాలు అన్నమాట. అర్థమైంది కదా. ఆ బలులు కాకుండా ఈ పూజార్చనలు చేసి ఈ సత్సంగ విచారాలను జరుపుకుంటూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే తమస్సుని భిత్వా, తమః ప్రదేశం, ఆ తమస్థానాన్ని అన్నటువంటి ఆ తమోగుణాన్ని, అంటే తమోగుణం అంటే ఇక్కడేంటి, అజ్ఞానం. ఇక్కడ పూర్తిగా అజ్ఞానం. దాన్ని ఏమిటి, భిత్వా, చక్కగా ఛేదించమని చెప్పేశాడు. ఏమిటి, అజ్ఞానం అని ఆ స్థలాన్ని. ఇక్కడ భిత్వా అంటే భేదించాలి. అక్కడ ఏమిటి అంటే దాని దగ్గర ఏమిటంటే ఆనది దగ్గర ఈ అంజనం పెట్టుకొని అది త్రవ్వాలన్నమాట. అర్థమైందే. ఇక్కడ ఏమిటి, అజ్ఞానాన్ని భేదించి ఏ అంటే ఏ భక్తాః, ఏ భక్తులైతే దివ్యాశ్రితం భుజిగ భూషణం ఉద్వహంతి. దివ్యాశ్రితం అంటే ఏంటి, దేవతల చేత పొందబడినటువంటిది. అది దివ్యాశ్రితం అంటే దేవతల చేత పొందబడినటువంటిది. ఇంకా ఏంటి, భుజగ భూషణం. భుజగం అంటే పామే, భూషణం ఎవరికి, శివుడికి. శివుడికి ఏమిటి, పామే భూషణం. ఆయనకి ఏమిటి, సర్పమే భూషణం. అందుకని ఆ నిధి దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. బయట నిధుల దగ్గర కూడా ఈయన పాదాల నిధిగా తీసుకున్నప్పుడు ఈయన దగ్గర కూడా సర్పాలు ఉన్నాయి. అక్కడ కూడా
కొన్ని ఆ నిధి దగ్గర కొంచెం దేవతల తాలూకు కస్టడీ కూడా ఉంటుంటుంది. అందుకని అక్కడ కూడా చేసేవాడు ఆ ఆచారాలు ఈ ఆచారాలు అన్నీ తృప్తి పెట్టి ఆ నిధిని తవ్వుతాడు. ఆ నిధి రాకముందే దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు, 2 లక్షలు 5 లక్షలు ఖర్చు చెప్తారు. ముందు ఉన్నది ఎంతో తెలియదు కానీ ఏమిటి తర్వాత సంగతి. ముందు ఈ ఉపచారాలన్నీ చేసిన తర్వాతే దానికి వెళ్ళాలి ఆ పద్ధతి. అలాగనే ఇక్కడ కూడా ఈ దివ్య పాదాల వింధములన్నిటి నిధిని మనం పొందాలి అంటే చెబుతున్నాడు, ఈ తమ ప్రదేశాన్ని భేదించి ఇటువంటి దానిని చెప్తున్నాడు. ఈ ప్రకారముగా ఎవరైతే చక్కగా దివ్యాశ్రితం భుజిగభూషణం ఉద్వహంతి, ఆ దేవతల్ని కూడా ఆశ్రయించి, ఆ దేవతలు ఆశ్రయించినటువంటి పరమేశ్వరుడు దేవతలందరూ ఆశ్రయిస్తారు. అలాగనే సర్పము కూడా దేవత ఆ యొక్క పరమేశ్వరుని ఆశ్రయించే ఉంటుంది. ఏమైంది దివ్యాశ్రితం భుజిగభూషణం. అలాగా ఇవి ఉండి ఇటువంటిది తే అంటే ఏమిటి, నీ యొక్క పాద పద్మమిహ, ఏమి ఈ ప్రకారము ఇక ఈ లోకంలో నీ యొక్క పాద పద్మాలన్నీ ఎవరైతే తే అంటే నీ యొక్క పాద పద్మాలని ఉద్వహంతి చక్కగా ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో, అంటే ఆ పాదాలను ఎవరైతే చక్కగా తీసుకుంటూ ఉన్నాడో, దానికి ముందు నిధికి వెళ్ళే ముందు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ విశేషణాలు చెప్పిన తర్వాత నిధికి వెళ్తాం. ఆ నిధికి వెళ్ళిన తర్వాత ఆయన పాదపద్మాన్ని ఎవరైతే చక్కగా స్వీకరిస్తారో, లేదా తన హృదయ గుహలో పెట్టుకుంటారో, లేదా తన శిరస్సు మీద పెట్టుకుంటారో, ఉద్వహంతి అంటే ఎత్తుకుంటారో అని అర్థం అనమాట. అటువంటి తే అటువంటి వారే కృతార్థ ఇది చెప్పారు. కాబట్టి తే అటువంటి వారు ఎవరు కృతార్థ. ఇక్కడ 2 తేలు ఉంటాయి లాస్ట్ చరణంలో. ఒక తే ఏమిటంటే షష్ఠి ఏకవచనం, ఇంకొక తే ఏమిటంటే అది సహతౌతే, అతడు వారిద్దరు వారందరూ. ఇక ఈ సర్వనామాలు ఒకటి, ఇంకోటి ఏమిటి సర్వనామాల్లో అది ఇది వస్తుంది అనమాట. అది తే అనేది ఏమిటి, తవన్నా నీ యొక్కే, తే అన్నా నీ యొక్కే. అది తవన్నా, అది తవంటే అందరికి అర్థమే. తవ మమ అంటే నా యొక్క, తవ అంటే నీ యొక్క. ఆ విభక్తి 2 అర్థాలు ఉన్నాయి. మమ మే ఏది అస్మశబ్దంలో, యుష్మశబ్దంలో తవ తే ఇదనమాట. అందుచేత ఈ లాస్ట్ పాదంలో మొదటి తే ఉంది కదా, అక్కడ ఏ పాదపద్మమిహ తే అంటే నీ యొక్క పాదపద్మాలని ఇహ ఈ లోకంలో నీ యొక్క ఇక్కడ పాదపద్మాలని అది ఎవరైతే ఉద్వహంతి చక్కగా ఆ పాదపద్మాలను ఆదరిస్తున్నారో, స్వీకరిస్తున్నారో, దాని ఎందు మనసు పెడుతున్నారో, ఆ నిధి పాదపద్మమైన అటువంటి వారు కృతార్థ, వారి జీవితం ఏంటి ధన్యము. ఇంతకీ ఏమొచ్చినట్టు సారం ఎంతవరకు మనం చెప్పుకోండి. దాంట్లో శివుడి పాదపద్మాలు ఒక నిధి అన్నమాట. ఆ నిధికి ఏమి చేయాలి, ఈ మామూలు నిధితో ఒకటి పోల్చి ఆ నిధిని చూడాలి అంటే మనం ఏం చేయాలి, చక్కగా ఆ నిధికి అంజనం రాసుకోవాలి. ఆ నిధికి చక్కగా ముందు కొన్ని ఉపచారాలన్నీ ఉంటాయి, బలులన్నీ ఇవ్వాలి. ఏ బలి అంటే దానికి తగినటువంటి ఆచార బలులు ఉంటాయి. అవన్నీ ఇచ్చింది దేవతల యొక్క మధ్యన వాళ్ళు అడ్డు లేకుండా ఉండడానికి వాళ్ళని ఆశ్రయించుకొని మనం ఉండాలి. ఈ ప్రకారముగా అలాగే భుజిగభూషణాలు పావులను తిరుగుతుంటాయి అన్ని తిరుగు, అవి వాటికి రక్షణకి. అందుచేత వాటిని చక్కగా మనం వసూలు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే కానీ ఆ నిధి మనకి దొరకదు. అలాగే ఈ శివుడి యొక్క పాదాల యొక్క నిధి మనకు దొరకాలి అంటే ఏం చేయాలి, ధ్యానం చక్కగా చేసుకోవాలి. ఆ విధానంతో ఏం చేయాలి, మనం ఇక్కడ కూడా ఈశ్వరనామంతుని మహాబలిబీహని పూజల ద్వారా దీన్ని దూరం చేసుకొని తమ ప్రజ్ఞానాన్ని ఏం చేయాలి, మనం పోగొట్టుకొని ఆ తరువాత దానిలో అటువంటి దేవతలు ఆశ్రయించినటువంటి
ఆ భుజగభూషణమైన పాముతో ధరించినటువంటి ఆ ఈశ్వరుని యొక్క పాదపద్మాలను మనం పొందడానికి కృతార్థులము అవుతాము, దొరుకుతాయని చెప్పుకొచ్చారు. అది ఇక ఈ నిధి దొరికిన ఆ నిధి దొరికినోడికి వాడి జీవితానికి లోటు ఉండదు. ఏమి కానీ ఈ నిధి దొరికినోడికి అది అసలు జీవన్ముక్తే కలిగిపోతాడు. వాడికి జీవితం అక్కర్లేదు వీడికి, అర్థమైందా? వాడికి ఈ జీవితం వరకే వాడికి, మనకి ఇంక జీవితం ఏముండదు, అందులో నీలమైపోతామన్నమాట. అది చెప్పుకొచ్చారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 73వ శ్లోకం. భూధారతాముదవహద్యదపేక్షయా శ్రీభూధార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. చెప్తున్నారు భూధారత ముద వహత్తు వహద్యదపేక్షయా భూధారత ముద వహద్యత్ అపేక్షయా శ్రీ భూధార ఏవ కిం అతః సుమతే లభస్వ కేదారం ఆకలిత ముక్తి మహా ఓషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య అని చెప్పారు. ఇప్పుడు ఏమిటంటే విష్ణుమూర్తి ఆ యొక్క పరమశివుడి కొరకు చక్కగా భజిస్తూ ఉన్నాడట. అసలు వరాహావతారం ఎత్తి కూడా ఆ ఈశ్వరునే ఆశ్రయించాడట. అందుచేత ఇక మనం కూడా ఏమిటి ఆ విష్ణుమూర్తులాగే ఆ పరమేశ్వరుని చక్కగా ఆశ్రయించాలి. ఇంకా ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళే ఆశ్రయించినప్పుడు మనం ఆశ్రయించడానికి ఏముంది అన్నటువంటి తత్వ విశేషాన్ని తీసుకొస్తున్నారు ఇందులోను. హే సుమతే చెప్తున్నారు. ఇప్పుడు ఏమిటి సుమతే? సుమతే అంటే ఏంటి? మంచి మనస్సు కలవాడు. మతి అంటే ఏమిటి? మతయ. మతి శబ్దం మతి విజయకొట్టు బుద్ధి, అదే అనమాట. మతి విజయకొట్టు బుద్ధి. బుద్ధి లేదంటే కోపం వస్తుంది, మతి లేదంటే పెద్ద కోపం. ఆ రెండు పదాలకు ఉన్నటువంటి ఫోర్స్ ఎలాంటిదంటే నీకు బుద్ధి లేదా అన్నారు అనుకో, కోపం వచ్చేది ఎవరికైనా. మతి లేదా అంటే కోపం రాదు. రెండు ఒకటే అర్థం. మళ్ళీ బుద్ధి అన్నా మతి అన్నా మరి వాడికి మతిపోయిందిరా అంటారు కొంతమంది, బుద్ధి పోయిందిరా అంటారు కొంతమంది. ఒక దగ్గర ఒక పదం వాడుతుంటారు. ఏంట్రా బుద్ధి లేనివాడా, గడ్డి తింటున్నావా అంటారు మనవాళ్ళు. ఎందుకంటే ఆవు అనుకుంటా, ఆవు గడ్డి తింటుందిరా, నువ్వు కూడా గడ్డి తింటున్నావు ఆవులాగా అనుకుంటా, బుద్ధి లేనివాడా గడ్డి తింటున్నావా అంటాడు. ఇవన్నీ వ్యంగ్యార్థాలు అనమాట, డైరెక్ట్గా అనుకుంటా. సరే, మొత్తం మీద సద్బుద్ధి, అది సద్బుద్ధి గలవాడు చక్కగా ఆ పాదకమలాన్ని పొందుతాడని అర్థమన్నమాట ఇక్కడ. అందుచేత ఓ సద్బుద్ధి అని అక్కడ ఇది. యదపేక్షయా 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 శ్రీ భూధారేవా కాబట్టి శ్రీ ఒకటి భూధార రెండు, అర్థమైంది కదా. రెండు అనమాట. అతనికి ఎవరికి శ్రీ ఇన్ని భూధార శివునికి ఏమంటారు ఇద్దరు, అది శ్రీ అంటే లక్ష్మి, అర్థమైందా, భూదేవి శ్రీదేవి, అర్థమైందా. వీళ్ళు ఎవరిని ఆశ్రయించుకుంటారు? ఇద్దరు విష్ణుమూర్తిని ఆశ్రయించుకుంటారు, అర్థమైంది కదా. ఈ స్త్రీ ఆశ్రయించుకున్నవాడు ఏమవుతాడు? భర్త అవుతాడు, అదే అనమాట. శ్రీదేవి భూదేవి, సిద్ధి బుద్ధి అంటారు కదా. వీళ్ళిద్దరు ఎవరిని ఆశ్రయించుకుంటారు? చెప్పేస్తారు, గణపతిని ఆశ్రయించుకుంటారు అంటారు కదా. ఇంకేముందా? సిద్ధి బుద్ధి. ఈ ప్రకారముగా ఇక్కడ శ్రీదేవి భూదేవి
ఇద్దరు శ్రీ భూ దార ఇవ. ఏమి శ్రీ దార అంటే భార్యల వలె, అర్థమైంది కదా. అందుకని శ్రీ భూ దార ఇవ, శ్రీదేవి భూదేవి దార ఇవ అదనమాట, అర్థమైంది కదా. అందుచేత శ్రీ భూ దారేవని ఇలా పెట్టున్నారు. అందుచేత ఏమిటి, ఆ లక్ష్మీదేవి భూమియు భార్యను కలిగినటువంటి వాడెవడో మహావిష్ణువు అని అర్థం అన్నమాట. అటువంటి చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా శ్రీదేవి భూదేవి భూధరతాం, మళ్ళీ భూధారతాం ఇక్కడ చూసా. భూధారతాం అంటే వరాహ రూపాన్ని ఎత్తినవాడు, అది భూధారం అంటే పంది, అది అందుచేత పంది రూపాన్ని పొందినవాడు. పందికి ఏమంటారు, వరాహం అంటారు. పందికి సంస్కృతంలో వరాహం, తెలుగులో ఏమిటి, పంది ఎత్తాడు. అది అన్నమాట. ఈ విధంగా వరాహ రూపాన్ని ఉదవహత్తు తాల్చాడు. వరాహ రూపాన్ని తాల్చడం అంటే పొందడం. కిం ఇది సుప్రసిద్ధమే కదయ్యా, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి దేనికోసం, యదపేక్షయా, ఎత్తపేక్ష ఆ శివుని యొక్క పాద సందర్శనకై ఆ అపేక్షలో ఉంచుకొని ఈ అవతారాన్ని ఎత్తాడు. ఎవరు, విష్ణుమూర్తి. అది చెప్తున్నారనమాట. యదపేక్షయ అంటే ఆ శివుని పాద సంరక్షణ, ఆ శివుని పాదాన్ని చక్కగా ఆశ్రయించాలనే ఉద్దేశంతో ఇది అవతారం ఎత్తాడు. వీళ్ళిద్దరిని ఆశ్రయించుకున్నాడంటే విశేషణాలు అనమాట. ఓ మనిషికి చెప్పేటప్పుడు మరి గొప్పవాళ్ళ విశేషం చెప్పామనుకోండి, ఇంకా మనుషులు గొప్పతనం వచ్చేస్తుంది. అలాగా మరి అందరికీ కావాల్సింది లక్ష్మి, అర్థమైంది కదా. మరి లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి అంటే ఇప్పుడు ఎంత గౌరవం వచ్చింది ఆయనక. అలాగే అందరికీ ఇప్పుడు మన అందరికి కావాల్సింది జాంటి చోటు ఉంటే ఎదిళ్ళు కొట్టుకోవాలని అనుకుంటాం, అర్థమైంది కదా. ఉన్నోళ్ళకు ఉన్న ఎకరాలు బాలూసి మనకెందుకు, మనకేదో కాస్త 100 గదులు 2 గదులు 3 గదులు సరిపోతాయా. ఆ విధంగా అటువంటి భూమి కావాలని అందరూ కోరుతున్నారు లేరా. మరి భూదేవి భర్త కలిగినాడు ఎవరు, విష్ణుమూర్తి. ఇటువంటి గొప్పవాడే శివుణ్ణి ఆశ్రయించాలన్నటువంటి పాదంతో ఉన్నాడు, అది అనమాట. అటువంటి ఇది సుప్రసిద్ధమే కదయ్యా, అందరికీ తెలిసిందే. అందువలన ఆకలిత ముక్తి, దీని ఈ అపేక్షితం వల్ల ఏమిటంటే ముక్తి. ముక్తి అంటే ఇంతకుముందు కూడా మనం ఉన్నాం. ఏంటంటే ఆ ముక్తి అనేది 4 రకాలుగా చెప్పుకున్నాం ఇంతకుముందే. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాహిత్యం. అయితే ఇంతకుముందు వచ్చిందే. అది ఏదైనా తీసుకోవచ్చు. ముక్తి, అటువంటి ముక్తి అటువంటిది ఏమిటి, మహా ఔషధీనాం. ఇది ఎలాంటిది అయితే ఈ ముక్తి అంటే ఔషధి. ఇది మనకి ఔషధి అంటే మూలికలు అనమాట. ఆ మూలికలు ఏం చేస్తుంది, మనకి శరీరానికి చక్కగా ఇస్తుంది. అలాగే ఈ ముక్తి ఏం చేస్తుంది, మన అంతఃకరణానికి మంచి విశేషాన్ని ఇచ్చి అది ఒక జీవన్ముక్తిగా తయారు చేస్తుంది మనకి, అర్థమైందా. ఆ భగవంతుని యొక్క ఆ యొక్క ఈశ్వరుని పాదాలు మనకు జీవించి ఉండగానే ముక్తినిచ్చిన తయారు చేస్తుంది. అలాగా ఇంకా చెప్తున్నాడు, గొప్ప మూలికలు మనకు కావాలి అంటే ఇంకో విశేషం అన్నమాట. ఎలా ఉండాలి, కేదారం. కేదారం అంటే ఏంటి, మంచి భూమి ఉండాలి. కేదారం అంటే భూమి చక్కగా మనకి ఉండాలన్నమాట. మరి అటువంటి భూమి కేదారం. పాదారవింద భజనం పరమేశ్వరస్య. మరి చక్కగా మరి పంట ఫలము అయినటువంటి వాడిని ఆ పరమేశ్వరుడు అన్నమాట మనకి. అతని యొక్క మహాదేవుని యొక్క పాదారవింద భజనం, పరమేశ్వరస్య పాదారవింద భజనం అలా తీసుకుంటే సరిపోదు. ఆ పరమేశ్వరుని యొక్క పాదారవిందములను మనం ఆశ్రయించినట్టయితే తప్పకుండా అటువంటి ముక్తిని మనము పొందుతాము అని అర్థమన్నమాట. ఎందుకంటే మహా గొప్పవాళ్ళే ఆ యొక్క శివుడు. అందుకనే శివకేశవుల్లో భేదం ఏమీ లేదు, ఆయన భక్తుల్లోనే భేదంతో సస్తున్నారు అందరూ కూడా, అర్థమైందా.
శివుడు ఎప్పుడు ఎవరిని ధ్యానం చేస్తాడంటే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తాడు. విష్ణువు ఎప్పుడు శివుని ధ్యానం చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒక్కటే. వాళ్ళిద్దరికి పరస్పరం అభేదమే కానీ భేదం లేదు. కానీ ఆల భక్తులకి ఈల భక్తులు కొట్టుకొని చస్తున్నారు ఇప్పుడు భూమిలో. అర్థమైందా? ఈయన వేరు ఆయన వేరని. అందుకని ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను, రెండూ మనకు అవసరమని. ఎన్నిసార్లు ఉదాహరణ కూడా మనకి రెండూ అవసరమే. ఇల్లు కట్టాలంటే ఏముండాలి? ఒకటి పిల్లర్స్ ఉండాలి, రెండవది ఏముండాలి? బీమ్స్ ఉండాలి. పిల్లర్స్ ఏమో ఈ బొట్టు అనమాట, బీమ్స్ ఏమో ఈ బొట్టు అనమాట. ఈ రెండు బొట్టు ఉంటేనే మనకి ఇల్లు నిలుస్తుంది. అది రెండు ఉండవలసిందే, మనకి ఏది లేకపోయినా కుదరదు. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తే దివ్యగంధైరమందై ఆశా శాటీకస్య పాదారవిందం శ్వేతః పేటీ వాసితాం మే తనోతు. ఆశాపాశ క్లేశ దుర్వాసన ఆది భేద ఉద్యుక్తైః దివ్యగంధైః అమందైః ఆశా శాటీకస్య పాదారవిందం శ్వేతః పేటీవాసితాం మే చేతః పేటీం వాసితాం మే తనోతు. ఇక్కడ ఏమిటి అంటే, ఇక్కడ అంతఃకరణం అన్నటువంటిది ఒక హృదయం అనే పేటిక అనమాట. అది శుద్ధాంతఃకరణం అనేది ఏమిటి? మనకి హృదయం అనే పేటిక. హృదయం అనే ఒక పెట్టి మనకి. ఈ పెట్టి పవిత్రమైన హృదయ పెట్టెలో మనం ఏం చేయాలి? ఇప్పుడు చక్కగా ఆ శివుని యొక్క పాద పద్మాలను పెట్టాలి. అది పట్టాలి అంటే మరి ఎలా ఉండాలి? హృదయమో ఉండాలి. ఇప్పుడు ఏమీ లేదు, అధికారులు వస్తున్నారంటే ఈదులన్నీ శుభ్రం చేసేస్తున్నారు. అర్థమైంది కదా? ఏమంటారు? ఒక ముఖ్యమంత్రి ఈదులోకి వచ్చినా, ఓ ప్రధానమంత్రి ఈదులోకి వచ్చినా, ఓ రాష్ట్రపతి ఈదులోకి వచ్చినా ఏమవుతుంది? ఆ వీధులన్నీ ఏమైపోతాయి? ఎక్కడ చెత్త కూడా వాళ్ళు వస్తారని తెలిస్తే 15 రోజులు బట్టి చెత్త చెదారు మొత్తం వచ్చేస్తుంటారా? వచ్చేసి ఈ పక్క తెల్లగా ఏదో జల్లుతారు. ఇలా తిన్నగా రోడ్డు ఇలాగా అంతా ఎక్కడికక్కడ సువాసనలన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు పోతే మళ్ళీ మామూలే. అర్థమైంది కదా? మళ్ళీ ఆ పోవడం వల్ల నాకు 2 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్కడ చేత అక్కడే. ఏమీ లేదు, వాళ్ళు వస్తే ఎంత శుభ్రం చేస్తున్నావా లేదా మనం చెప్పిన పెద్దవాళ్ళు వస్తే మరి భగవంతుడు ఉదయానికి వచ్చినప్పుడు ఈ పెట్టి ఎలా ఉండాలి? అర్థమైందా? సామాన్యం ఒక పెట్టి దేవుళ్ళు పెట్టుకుని పెట్టి, ఆ పెట్టి కూడా ఎంత శుభ్రం తోముతుందో తెలుసా? కొంతమంది ఇలా ఇంత పెట్టుకొని చిన్నవన్నీ పెట్టుకుంటారు. ఆ పెట్టి అక్కడ పట్టుకుపోతుంటారు, పెట్టుకుంటుంటారు అనుకోండి. ఆ పెట్టి కూడా మెల్లమెల్ల మర్చిపోయి తోముతాడు. 3 రోజులు పని మానేసేయన. అర్థమైంది కదా? కానీ ఈ పెట్టి మాత్రం ఇది బాగుండాలి. డైరెక్ట్గా ఆయన వచ్చి కూర్చుంటాడు కదా. ఇక్కడేమో ఆయన మూర్తి కూర్చుంటుంది, అక్కడేమో అధికారులు వస్తూ ఉన్నారు. ఇక్కడ స్వయంగా వచ్చినప్పుడు మరి పెట్టి శుభ్రం చేసుకోవద్దా? లేకపోతే వస్తాడేటి ఆయన? అందుచేత చెప్తున్నాడు. అంటే వస్తాడు, వస్తే ఏం లాభం ఉంది? అది బాగుంటే దాని పవర్ వేరేగా ఉంటుంది, బాగలేకపోతే పవర్ వేరేగా ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఎవరైనా వచ్చాడనుకోండి, వచ్చేవాడికి మంచి చక్కగా అన్నీ వేసి కూర్చోవేసి మంచి కాఫీ టీ మంచి పలహారం పెట్టేసరికి ఎలాగ ఉంటుంది బండి? అబ్బా ఏమిటయ్యా అంత ఇంకేమీ లేదు. వాడు వచ్చి కూర్చొని మంచి గ్లాస్ ఇచ్చి మన పని చూసుకుంటుంటే వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. అందుకు ఇక్కడ చెప్తూ ఉన్నాను ఏమిటంటే, ఈ ప్రకారముగా ఆశాశాటీకస్య పాదారవిందం. అది అన్నమాట. అతడు ఏమిటంటే, అతడు ఆశాశాటీకస్య ఏది అంటే ఒక దిగంబరుడైనటువంటి ఈశ్వరుని యొక్క పాదార
విందామన్నమాట. అర్థమైంది కదా. అటువంటి వాని పాదాల విందం. ఎవడు? ఈశ్వరుడు. అతనికి ఆశ కూడా లేనటువంటి వాడనమాట. అటువంటి ఆశాశాటీకస్య పాదార విందం. అటువంటి ఈశ్వరుని యొక్క ఏమి పాదార విందం. ఆ పాదార విందం అనే పాదపద్మము చెప్తున్నాడు. ఎలాగా? ఇప్పుడు మనకి మే అంటే నా యొక్క చేత పేటీ, ఆయన యొక్క పాదార విందంలో నా చిత్తం అంటే నా హృదయం అనేటువంటి పెట్టి ఎందు చిత్తం అనే పెట్టెను పెట్టాల. ఇప్పుడు ఏముండాలి మరి? ఆ చిత్తం అనే పెట్టెను పెట్టాలి అంటే అక్కడ ఆశ పాశ క్లేశ దుర్వాసనాది ఇది అటువంటి ఈ దిగంబరుడైనటువంటి ఈ ఈశ్వరుని యొక్క పాద పద్మములను మన హృదయాకాశమనే పెట్టెలో మనం పెట్టాలి. అర్థమైంది కదా. మనం చిత్తమనే పెట్టెను అందులో పెట్టాలి. ఇది ఎలా ఉండాలి? ఇప్పుడు మరి ఆ పెట్టి ఏమి మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే హృదయ పెట్టెలు ఏముంటాయి మనకి? ఆశాపాశ క్లేశ దుర్వాసనాది. ఆశ ఉండొచ్చు కానీ ఏమి ఎక్కువ ఆశ ఉండకూడదు. అర్థమైంది కదా. ఆశ లేని జీవితం గడపలేం ఎవరున్నా. ఆశ అన్న జీవితం ఎక్కువ, ఇంకా అతి ఆశ అది ఉండకూడదు. సామాన్యమైన ఆశ లేకపోతే జీవితం వెళ్ళకూడదు చెప్పండి, గడవదు. అయితే ఆ ఆశ ఏమిటి? దురాశ కాకూడదు. అది అన్నమాట. ఎక్కడ కాకూడదు దురాశ, దుఃఖానికి చేటు అంటాడు. అటువంటి ఆశే మనకు పాశం అవుతుందన్నమాట. అటువంటి పాశాన్ని మనం తగ్గించుకోవాలండి. ఇంకా ఏమిటి? క్లేశములు. ఈ క్లేశములు అంటే మనకేంటి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనే వినున్నారు మీరందరూ కూడా 18వ సూత్రంలో. ఈ క్లేశాలు దుర్వాసనాది అది అన్నమాట. ఇవన్నీ ఏమిటంటే సద్వాసనలు కావు, ఇవి దుర్వాసనలు. ఏమి? ఈ దుర్వాసనాదిని ఏం చేయాల? భేద ఉద్యుక్తై, వీటిని భేదించడానికి ఉద్యుక్తులు కావాలి. అర్థమైంది కదా. అందుచేత అమందై దివ్యై దివ్యగంధై, అది మందం అంటే ఒక సీమితం, అమందం అంటే ఏమిటి? ఒక సీమితం కానిటువంటిది అన్నమాట. ఏమి? అమందం. మంద అంటే ఏంటి? మందబుద్ధి కానీ వచ్చే తక్కువ అని కానీ. అమందం అంటే అటువంటిది కానిది, ఒక దానికి ఏమిటంటే ఇంతని కానిటువంటిది అది అనమాట. అటువంటి ఏమిటి? దివ్య గంధై, ఆ దివ్య పరిమళములు. పరిమళలు అంటే ఏమిటి? పరిమళం వాసితాం, సువాసనలు అంటే ఏమిటి? అన్ని సద్వాసనలు అన్నమాట. అవన్నీ ఏంటి? సద్వాసనలు. సద్వాసనలు అంటే ఏంటి? మంచి వాసనలు, సత్యధర్మాదులతో కూడుకున్నటువంటి వాసనలు. అటువంటి వాసితాం ఈ ప్రకారముగా చెప్తున్నాడు. అటువంటి సద్వాసన విషయాన్ని చక్కగా మే తనోతు. మే తనోతు అంటే మే నాకు తనువిస్తారే చేయుగాక. అంటే అటువంటి దుర్వాసనలను పోగొట్టే అంతఃకరణములో సద్వాసనను కలుగు చేసినటువంటి స్థితిని ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పాదాలు నాకు కలుగు చేయుగాక. అది అక్కడికి. అందుచేత ఈ ప్రకారముగా ఇక్కడ ఏమిటంటే ఆ హృదయమైన పెట్టి అన్నలో రకరకాల వాసన ఉంటాయి. ఆ వాసనల ముందు మనం ఏం చేయాలా? తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అది అటువంటి చక్కని సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన శక్తిని ఆ పరమాత్మ శంకరాచార్యుల వారు అమ్మవారి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం